ఇక ఉగ్ర లింకులపై ఎన్ఐఏ పోలీసుల విచారణ వేగవంతమైంది. విజయనగరం జిల్లాలో రెండో రోజు సమీర్ సిరాజ్లను విచారిస్తున్నారు. బ్యాంకు లావాదేవీలపై అధికారులు ఫోకస్ చేశారు. లావాదేవీలను సిరాజ్ ముందుంచి ప్రశ్నలు సంధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పేలుళ్ల కుట్రపై కీలక విషయాలను అధికారులు రాబడుతున్నారు. మొదటి రోజు సమీర్ సిరాజ్ను వేర్వేరు గదుల్లో విచారించారు. ఇద్దరికి ఒకే తరహా ప్రశ్నలు అడిగినట్లు సమాచారం అందుతోంది. ఇద్దరి సమాధానాల తీరును అధికారులు విశ్లేషిస్తున్నారు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలియదని చెప్పడంతో ఆధారాలు చూపించినట్లు తెలుస్తోంది. ఆధారాలు చూపించడంతో నిందితులు పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు అధికారులు చెబుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర ప్రసాద్ అందిస్తారు. చెప్పండి నాగేంద్ర ప్రసాద్. ప్రధానంగా సిరాజ్ సమీర్కి సంబంధించినటువంటి కస్టడీ కొనసాగుతుంది. రెండో రోజు కూడా విచారణ కొనసాగుతుంది. మొత్తం యాంటీ టెర్రరిస్ట్ దాడికి సంబంధించినటువంటి 8 మంది, ఎన్ఐఏకి సంబంధించినటువంటి 2, అలాగే స్థానిక పోలీసుల సహకారంతో విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సిరాజ్ ని, సమీర్ ని వేరే వేరే గదుల్లో ఉంచి విచారణ కొనసాగిస్తారు. ప్రధానంగా సిరాజ్ పైనే వీరు కేంద్రీకరించినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే వీరికి సిరాజ్ కి సంబంధించినటువంటి బ్యాంకు లావాదేవీల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి విషయం కనుక తేలితే దీనికి సంబంధించి చాలా చిక్కుముళ్ళు వీడే అవకాశం ఉందని చెప్పి, ఎవరెవరితో సంబంధం ఉందనేటువంటి అవకాశాలు కూడా చేతకెళ్ళే అవకాశం ఉందని చెప్పి కూడా ఇక్కడ అధికారులు భావిస్తున్నటువంటి పరిస్థితి. అందువల్ల ఈ కోణంలో ఎక్కువగా దర్యాప్తు ప్రశ్నలు కూడా సంధిస్తున్నట్టుగా సమాచారం ఉంటుంది. మొత్తం మీద సిరాజ్ సమీర్ని విడివిడిగా ప్రశ్నించండి, ఒకే తరహా ప్రశ్న వేయడం, వారికి దానికి ఎటువంటి సమాధానాలు చెప్తున్నారు, వీరిందరికీ కూడా వీరు చెప్తున్నటువంటి సమాధానాలకు కోయిన్సిడెంట్ అవుతున్నాయి, ఎక్కడైనా ఇద్దరికి ఒకే రకమైన సమాచారం వచ్చిందన్న దాన్ని బట్టి ముందుకు వెళ్ళాలని భావిస్తూ ఆ విధమైనటువంటి దిశలో కూడా ఇక్కడ అధికారులు విచారణ కొనసాగిస్తున్నట్టుంది. ప్రధానంగా ఒమన్ కు సంబంధించినటువంటి ఒక వ్యక్తి దగ్గర నుంచి సిరాజ్ ఖాతాకు ఒక 3,000 రూపాయలు వచ్చేటువంటి ఒక సమాచారం ఆధారంగా తీసుకున్న ప్రశ్నలు సాగిస్తారు. ఆ వ్యక్తి ఎవరు, ఆ ఒమన్ చెందినటువంటి వ్యక్తి హైదరాబాద్ లో ఉండేవారు, తర్వాత ఒమన్ వెళ్ళేదా, అతనితో నేరుగా పరిచయం ఉందా, ఎటువంటి పరిచయం ఉంది అనేటువంటి అంశాలను కూడా ఈ రోజు అధికారులు ప్రశ్నించేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమాచారం కనుక వచ్చినట్లయితే ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఈ పేడు పదార్థాల కొనుగోలుకు సంబంధించి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, అలాగే వీరు అది నడుస్తున్నటువంటి అహీమ్ అనేటువంటి సంస్థకు సంబంధించి ఇంకా ఎంతమంది సభ్యులు ఉన్నారు, వీరిలో ఎంతమంది కీలకంగా వ్యవహరించేటువంటి వ్యక్తులు ఉన్నారు, లేదా వీరి నిర్దేశాలు ఆదేశాలను పాటించి వాళ్ళు వ్యవహరించే వ్యక్తులు అనేటువంటి కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రశ్నలు కూడా అడుగుతున్నారు. వేరే వేరే అడగడం వల్ల ఏం జరుగుతుందంటే వీరిద్దరూ ఏ విధంగా కోయిన్సిడెంట్ సమాధానాలు చెప్తున్నారు లేదని కూడా పరిశీలన చేసుకుంటారు. ఎక్కడైనా సరే వాళ్ళు మాకు తెలియదు, మాకు సంబంధం లేదు, దీనికి సమాచారం ఏమి మేము చెప్పలేమని పరిస్థితులు ఉన్నప్పుడు దీనికి సంబంధించి మా దగ్గర ఈ విధమైనటువంటి ఎవిడెన్స్ ఉందనే లేదు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ వాళ్ళు మళ్ళీ